హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో, ఏ దేవుణ్ణి ప్రార్థించాలో, ఏ రంగు దుస్తులు వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ నెల 2025లో మేషరాశి వారికి సమాన స్థితులు, మార్పులు, అవకాశాలు కలిగే సమయం ఇది. ఈ నెల మొత్తం మీరు శ్రద్ధగా, సమతుల్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైన దేవతలను ప్రార్థించడం వల్ల శుభ ఫలితాలు త్వరగా కలుగుతాయి. ఈ వివరాలను ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఉద్యోగం, వ్యవసాయం, ప్రేమ, కుటుంబ జీవితం మరియు పూజ్య దేవతల పరంగా విడమర్చి చూద్దాం. జూన్ నెల మేషరాశి వారికి కొత్త అవకాశాలు తీసుకువచ్చే సమయం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సమస్యలు తేలిగ్గా ఎదుర్కొనవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృపతో విజయాలు సిద్ధిస్తాయి. దైవభక్తి, ఓర్పు మరియు శాంతియుత ఆలోచనలతో మీ జీవితం మరింత మెరుగ్గా మారుతుంది. జూన్ నెల మేషరాశి వారి సమీక్ష, మనోభావాలు మరియు ఆత్మవిశ్వాసం. ఈ నెలలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని రోజులలో కొంత ఒత్తిడి అనిపించవచ్చు, కానీ మీరు దాన్ని అదుపు చేసుకోగలుగుతారు. జూన్ మొదటి వారంలో మంచి ఆలోచనలు, కొత్త ప్రారంభాలకు అనుకూల సమయం. అయితే 3వ వారం నుంచి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోతే దుర్గములు ఏర్పడవచ్చు. ఉద్యోగం, వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా శాఖ మార్పు సూచనలు కనిపిస్తాయి. మేనేజ్మెంట్ తరపున మెచ్చుకోబడే అవకాశం ఉంది. వ్యాపారులకు మాత్రం జూన్ నెల ప్రారంభం కాస్త మెల్లగా నడుస్తుంది, కానీ నెల రెండవ భాగంలో మంచి అవకాశాలు రావచ్చు. విదేశీ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. పెట్టుబడులు చేయాలనుకుంటే నెల మొదట్లో కాకుండా మధ్యలో లేదా చివరిలో చేయడం మంచిది. క్రిప్టో, షేర్ మార్కెట్ వంటి మార్పిడి మార్కెట్లలో జాగ్రత్త అవసరం. మూలధనం వినియోగంలో శ్రద్ధ అవసరం. ప్రేమ, కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాం. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ అవసరం. చిన్నపాటి అనుమానాల వల్ల గొడవలు రావచ్చు. భార్యాభర్తల మధ్య అనవసరంగా మౌన యుద్ధాలు ఉండవచ్చు. సరైన కమ్యూనికేషన్ ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు సానుకూలంగా స్పందిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. జూన్ నెలలో శారీరకంగా బాగానే ఉండే అవకాశం ఉన్న మానసిక ఒత్తిడి వల్ల అలసట ఎక్కువగా అనిపించవచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా శక్తిని నిలుపుకోవచ్చు. మహిళలు హార్మోనల్ బ్యాలెన్స్లపై శ్రద్ధ పెట్టాలి. మధుమేహం ఉన్నవారు నియంత్రణలో ఉంచుకోవాలి. జూన్ నెలలో ఏ దేవుణ్ణి ప్రార్థించాలో మేషరాశి వారు తెలుసుకుందాం. ఈ నెలలో మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అత్యంత శుభకరం మరియు వీరికి అనుకూలమైన మంత్రాలు, పూజా విధానాలు. సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 108 సార్లు జపించడం మంచిది. వారాంతం పూజా విధానం. మంగళవారం, శనివారం రోజున గుడిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. పాలతో అభిషేకం చేయండి. కవడి ఊరేగింపు లేదా స్కంద షష్ఠి ఉపవాసం చేయడం ద్వారా శత్రు దోషాలు పోతాయి. సుబ్రహ్మణ్య భుజంగం, కంద షష్ఠి కవచం పఠనం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇతర దైవాలు. హనుమాన్ స్వామి శక్తి, మానసిక ధైర్యం కోసం. నవగ్రహ పూజా విధానాల గురించి తెలుసుకుందాం. కుజుడు అనుకూలత కోసం మంగళవారం రోజున హోమాలు చేయడం మంచిది. శుభ సూచనలు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. మంగళవారం రోజున మీ సమయాన్ని స్వీయ ఆత్మ చింతనకు కేటాయించండి. పూర్వీకుల సేవలు, దానం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. ఈ నెలలో తీసుకోవలసిన జాగ్రత్తలు. తేలికగా కోపం వద్దు, ముఖ్యంగా కుటుంబంలో. అప్పులు ఇవ్వడంలో జాగ్రత్త. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఈ నెలలో ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. శుభదినాలు. జూన్ నెలలో 3, 9, 17, 24 తేదీలు.
జాగ్రత్తగా ఉండవలసిన రోజులు జూన్ 12, 19, 27 తేదీలు. జూన్ నెల మేషరాశి వారికి కొత్త అవకాశాలు తీసుకువచ్చే సమయం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సమస్యలు తేలిగ్గా ఎదుర్కొనవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృపతో విజయాలు సిద్ధిస్తాయి. దైవభక్తి, ఓర్పు మరియు శాంతియుత ఆలోచనలతో మీ జీవితం మరింత మెరుగ్గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.